discuss about electrochemistry. The topic is Nernst equation. What is the mean by Nernst equation? Electrochemistry చెప్పుకుంటున్నాం. ఇందులో 3 parts గా డివైడ్ చేయొచ్చు electrochemistry: electrolytic cell and galvanic cell and flowing of electrons. Galvanic cell లో the topic అనేది Nernst equation. What is the mean by Nernst equation? Standard hydrogen potential previous class లో చెప్పుకున్నాం కదా. సో స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర దట్ మీన్స్ టెంపరేచర్ అనేది 298 కెల్విన్ టెంపరేచర్ 298 కెల్విన్ ఉండాలి అండ్ ప్రెషర్ అనేది 1 అట్మాస్ఫియర్ ఉండాలి అండ్ మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్, మెటల్ తీసుకుంటే మెటల్, నాన్ మెటల్ తీసుకుంటే నాన్ మెటల్, కాన్సన్ట్రేషన్ అనేది 1గా ఉంటే 1 మొలారిటీగా ఉంటే వాటిని స్టాండర్డ్ కండిషన్స్ అంటాము. అండ్ అక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ని తీసుకొని ప్లాటినం ఎలక్ట్రోడ్ని HCl సొల్యూషన్లో డిప్ చేసి అండ్ H2 గ్యాస్ని పంపిస్తాము. H2 గ్యాస్ని ప్రెషర్ H2 గ్యాస్ 1 అట్మాస్ఫియర్తో ప్రెషర్ని అప్లై చేసి దాన్నే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ అంటాము. సో ఇక్కడ నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే 298 కెల్విన్ ఉండదు, అంటే టెంపరేచర్ అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు 298 కెల్విన్, ప్రెషర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్, మొలారిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 మోలార్ కాన్సన్ట్రేషన్, అంటే కాన్సన్ట్రేషన్ ఎంతైనా తీసుకోవచ్చు. సో మెటల్ కానీ నాన్ మెటల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అండ్ టెంపరేచర్ అనేది 298 కెల్విన్ మెయింటైన్ చేయనక్కర్లేదు అండ్ ప్రెషర్ కూడా 1 అట్మాస్ఫియర్ ఉండదు అండ్ మొలారిటీ అంటే స్టాండర్డ్ కండిషన్స్ కాకుండా ఉంటే అక్కడ వచ్చే ఈక్వేషన్నే నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటాము. సో ఈ సెల్ టోటల్ సెల్ ఇవంతా కూడా గాల్వానిక్ సెల్లోనే మనము అప్లై చేస్తాము. సో గాల్వానిక్ సెల్లో 2 ఆఫ్ సెల్స్ ఉంటాయి. 2 ఆఫ్ సెల్స్లో 1 సైడ్ దట్ మీన్స్ యానోడ్గా మనం స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ యూస్ చేసుకొని పొటెన్షియల్ అనేది డిటర్మైన్ చేస్తాము. సో నెర్నెస్ట్ ఈక్వేషన్ని ఎలాగా డిటర్మైన్ చేయాలి అంటే, సో ఫస్ట్ వన్ ఈ సెల్ టోటల్ సెల్ ఈ సెల్ ఈక్వల్ టు ఈ రిడక్షన్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్, ఈ రిడక్షన్ పొటెన్షియల్ అట్ యానోడ్. సో రిడక్షన్ పొటెన్షియల్ కానీ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ వాల్యూ సేమ్గా ఉంటుంది, కానీ వాల్యూ సేమ్గా ఉంటుంది అండ్ డైరెక్షన్ మాత్రమే చేంజెస్గా ఉంటుంది. దట్స్ వై ఇక్కడ మైనస్ ఛార్జ్ని ఉంచాము. సో మామూలుగా అయితే టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం డిటర్మైన్ చేయడానికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ని యాడ్ చేస్తే టోటల్ సెల్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది వస్తుంది. సో ఇక్కడ రిడక్షన్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్ మైనస్ ఈ రిడక్షన్ పొటెన్షియల్ అట్ యానోడ్. సో ఆక్సిడేషన్ పొటెన్షియల్ని రిడక్షన్ పొటెన్షియల్గా రాసుకోవచ్చు అండ్ మైనస్ ఛార్జ్ పెట్టచ్చు. సో వర్క్ డన్ బై సెల్, మనం గాల్వానిక్ సెల్ ఏమవుతుంది, డెల్టా జీ ఫ్రీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది నెగిటివ్ ఛార్జ్గా ఉంటుందని చెప్పాం. అంటే మనం ఎంత ఎనర్జీని అయితే ఇచ్చామో టోటల్ దట్ మీన్స్ డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా హెచ్ ప్లస్ టీ డెల్టా ఎస్. డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా హెచ్ ప్లస్ టీ డెల్టా ఎస్. టీ డెల్టా ఎస్ అంటే ఇక్కడ ఈ టోటల్ ఎనర్జీ అనేది డెల్టా హెచ్ 100 ఇచ్చామనుకోండి. సో టీ డెల్టా ఎస్ అనేది 50, అంటే మనం యూస్ చేసే ఎనర్జీ. సో యూస్ చేసే ఎనర్జీ 50 అయితే టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, 50 ఎనర్జీ అనేది ఇంకా అక్కడ ఉంటుంది. దట్స్ వై ఎలక్ట్రోలైటిక్ సెల్లో పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. అదే గాల్వానిక్ సెల్లో ఏమవుతుంది, మనం ఎనర్జీ ఏమీ ఇవ్వట్లేదు, అంటే డెల్టా హెచ్ అనేది అక్కడే రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వట్లేదు కాబట్టి డెల్టా జీ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది నెగిటివ్గా ఉంటుంది. దీన్నే మనం వర్క్ డన్ బై సెల్గా రాసుకోవచ్చు. సో వర్క్ డన్ బై సెల్ డబ్ల్యూ ఈక్వల్ టు క్యూ ఇంటూ వి. క్యూ అంటే ఛార్జ్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఫ్లో అవుతున్నాయో దాన్నే మనం ఛార్జ్ అంటాము, దట్ ఈజ్ అ క్యూ. అండ్ వి అంటే పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ సెల్గా తీసుకోవచ్చు. ఒక సెల్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్నే వి అంటాము, దీన్నే ఈ సెల్గా కూడా తీసుకోవచ్చు. సో 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి 96,500 కూలూమ్స్కి ఈక్వల్. 96,500 కూలూమ్స్ అనేది 1 ఫారడేకి ఈక్వల్గా ఉంటుంది. సో n మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి, సో 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 1 ఫారడే అయితే n మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఛార్జ్ ఏమవుతుంది, NF, n స్మాల్ n క్యాపిటల్ F, n ఫారడేస్గా చెప్పచ్చు. సో Q ఈక్వల్ టు NF, V అనేది అంటే వోల్టేజ్ పొటెన్షియల్ ఈ సెల్గా తీసుకోవచ్చు. సో ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే వర్క్ డన్ బై సెల్ అంటే W ఈక్వల్ టు Q అంటే NF ఈ సెల్గా రాసుకోవచ్చు.
The next one, NF, W equal to NF E cell, అంటే F electrons, that means Faraday, 1 Faraday electrons, 1 Faraday అనేది 1 mole of electrons కి ఈక్వల్ అయితే n mole of electrons అనేది n Faradays కి ఈక్వల్ గా ఉంటుంది అండ్ ఈ సెల్ గా రాసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ W డెల్టా G, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది గాల్వానిక్ సెల్కి ఎలా ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్గా ఉంటుంది. సో డెల్టా G ఈక్వల్ టు వర్క్ డన్ బై అన్న గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, అంటే మనం ఎంతైతే అక్కడ అప్లై చేసి వర్క్ చేస్తుందో ఆ సెల్ అనేది చెప్పడాన్ని వర్క్ డన్ బై సెల్ అని చెప్తాము. సో డెల్టా G అనేది నెగిటివ్గా రాసుకోవచ్చు, -W. సో -W వాల్యూ ఎంత, NF ఈ సెల్. సో డెల్టా G వాల్యూలో NF ఈ సెల్ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. దట్ ఈస్ ద నాన్ స్టాండర్డ్ కండిషన్స్. స్టాండర్డ్ కండిషన్స్ అంటే T ఈక్వల్ టు టెంపరేచర్ 298 కెల్విన్ ఉండాలి, ప్రెషర్ 1 atmosphere ఉండాలి అండ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, 1 molarity సొల్యూషన్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ 1 molarity ఉండాలి. సో ఇక్కడ నాన్ స్టాండర్డ్ కండిషన్స్లో డెల్టా G ఈక్వల్ టు -NF ఈ సెల్కి ఈక్వల్గా ఉంటుంది. అదే స్టాండర్డ్ కండిషన్స్లో అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ని యూజ్ చేసినప్పుడు నాట్తో సూచిస్తాము. సో డెల్టా G నాట్ ఈక్వల్ టు -NF ఈ నాట్ సెల్గా చెప్పచ్చు. సో మామూలుగా థెర్మోడైనమికల్ ఈక్వేషన్ అనేది డెల్టా G ఈక్వల్ టు డెల్టా G నాట్ ప్లస్ RT ln Q. R ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్, దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 8.314 జౌల్ ఫర్ మోల్ కెల్విన్ ఉంటుంది అండ్ టెంపరేచర్ ఇక్కడ స్టాండర్డ్ కండిషన్స్లో 298 కెల్విన్ ఉంటుంది. అదే స్టాండర్డ్ కండిషన్స్లో లేకపోతే ఎంత టెంపరేచర్ అయితే తీసుకుంటామో అది యూస్ చేస్తాం. అండ్ Q ఈజ్ ద రియాక్షన్ కోఎఫిషియన్స్, దట్ మీన్స్ అక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది, Zn+2 Cu+2 ఇలా తీసుకుంటాం కదా. సో ఈ రియాక్షన్ కోఎఫిషియన్స్ని Qగా చెప్పవచ్చు. సో ఆక్సిడేషను రిడక్షన్, R ఈజ్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 జౌల్ ఫర్ మోల్ కెల్విన్ ఉంటుంది, T 298 కెల్విన్స్గా ఉంటుంది. దట్ ఈస్ ద గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది నెగిటివ్ ఛార్జ్గా ఉంటుంది. సో NF ఈ సెల్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దట్ ఈస్ ద నాన్ స్టాండర్డ్ కండిషన్స్. అదే స్టాండర్డ్ కండిషన్స్లో తీసుకుంటే డెల్టా G నాట్ ఈక్వల్ -NF ఈ నాట్ సెల్గా తీసుకోవచ్చు. సో డెల్టా G ఈక్వల్ టు డెల్టా G నాట్ ప్లస్ RT ln Q తీసుకుంటే Q ఈజ్ ద రియాక్షన్ కోఎఫిషియన్స్, R ఈజ్ గ్యాస్ కాన్స్టెంట్, నెక్స్ట్ టెంపరేచర్ అనేది 298 కెల్విన్గా ఉంటుంది. సో ఇక్కడ NF ఈ సెల్ మైనస్ ఇక్కడ NFతో డివైడెడ్ బై చేస్తాం. సో మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాము వాల్యూస్ అనేది 1 డెల్టా G వాల్యూ -NF ఈ సెల్ ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే, డెల్టా G నాట్ -NF ఈ నాట్ సెల్ సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే, డెల్టా G ఈక్వల్ డెల్టా G నాట్ ప్లస్ RT ln Qలో ఈ 2 ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసి NFతో డివైడ్ చేస్తాము. సో NFతో డివైడెడ్ బై చేస్తే ఏమవుతుంది, ఈ సెల్ NF క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ NF మనం ఇక్కడ డివైడెడ్ బై చేసిన NF క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ -RT ln Q బై NF. సో R వాల్యూ తెలుసు 8.314 ఉంటుంది, టెంపరేచర్ 298 కెల్విన్ ఉంటుంది, ఫారడే వాల్యూ ఎంత 96,500. సో మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే అండ్ ln Qని లాగ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 2.30తో 303తో మల్టిప్లై చేయాలి. సో 0.059/n అవుతుంది లాగ్ Q ఈజ్ ద రియాక్షన్ కోఎఫిషియన్స్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ -RT ln Q బై NF అంటే ఫారడేస్. 1 Faraday equal to 96,500. సో R వాల్యూ, T వాల్యూ అండ్ F వాల్యూ అండ్ ln Q అనేది లాగ్లోకి కన్వర్ట్ చేస్తే 2.303 మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది 0.059/n ఉంటుంది. సో N ఈజ్ ద N ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ అక్కడ రియాక్షన్ కోఎఫిషియన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది ట్రావెల్ జరుగుతుంది, ఫ్లోయింగ్ అవుతుంది అని చెప్పడాన్ని మెటల్ తీసుకున్న నాన్ మెటల్ తీసుకున్న ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ అనేది ఎంత నంబర్తో ఉంటుందో చెప్పడాన్ని స్మాల్ n అంటాము. సో ఈ సెల్ అంటే టోటల్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్, ఈ నాట్ సెల్ అంటే స్టాండర్డ్ కండిషన్స్లో ఈ నాట్ సెల్ అండ్ Q ఈజ్ ద రియాక్షన్ కోఎఫిషియన్స్, n అనేది n ఫ్యాక్టర్, దట్ మీన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ ఆర్ గెయినింగ్, దట్ ఈస్ ద స్మాల్ n.
Nernst equation with the help of metallic electrode or a non-metallic electrode. So metallic electrode గానీ non-metallic electrode గానీ తీసుకొని Nernst equation ని ఎలా డిటర్మైన్ చేయొచ్చు? An equation used to calculate the potential of metal or a non-metal single electrode at any concentration measured with respect to standard hydrogen electrode. అంటే ఇప్పుడు గాల్వానిక్ సెల్లో స్టాండర్డ్ కండిషన్స్తో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద యానోడ్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఏ కండిషన్స్లో అయినా, దట్ మీన్స్ నాన్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే టెంపరేచర్ అనేది 298 కెల్విన్గా ఉండదు, ప్రెషర్ అనేది 1 అట్మాస్ఫియర్గా ఉండదు, అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఎనీ కాన్సన్ట్రేషన్స్ వన్ మొలారిటీ తీసుకుంటే దట్ ఈస్ ద స్టాండర్డ్ కండిషన్స్. స్టాండర్డ్ కండిషన్స్లో కాకుండా ఎలా అయినా తీసుకున్నా దట్ ఈస్ ద అలా నాన్ స్టాండర్డ్ కండిషన్స్లో తీసుకుంటాము. ఒక సెల్ని ఇంకో సెల్ని స్టాండర్డ్ కండిషన్స్లో తీసుకుంటాము. మెటల్ కానీ నాన్ మెటల్ కానీ ఈ రెండింటిని తీసుకొని అక్కడ పొటెన్షియల్ అనేది డిటర్మైన్ చేస్తాము నెర్నెస్ట్ ఈక్వేషన్ ద్వారా. సో నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేది మెటల్ కానీ నాన్ మెటల్తో కానీ ఎనీ కాన్సన్ట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది నెగిటివ్గా తీసుకోవాలి, దట్ ఈస్ ద యానోడ్గా తీసుకోవాలి. అండ్ అనదర్ సెల్లో ఏదైతే మనం డిటర్మైన్ చేయాలి అనుకుంటున్నామో ఎలక్ట్రికల్ పొటెన్షియల్, ఆ మెటల్ సొల్యూషన్ అనేది తీసుకోవాలి. ఈ రెండింటిని కనెక్ట్ చేయడం వలన, సో గాల్వానిక్ సెల్గా కనెక్ట్ చేయడం వల్ల కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దీని ద్వారా మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని నోట్ చేసుకుంటాము. సో సపోజ్ ఫస్ట్ మెటల్ తీసుకుంటే, నాన్ మెటల్ సింగిల్ మెటల్ తీసుకుంటే, ఫస్ట్ మెటల్ సింగిల్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే జింక్ సింగిల్ ఎలక్ట్రోడ్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ జింక్ సల్ఫేట్. సో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుంటాం అండ్ జింక్ రాడ్ని డిప్ చేస్తాము అండ్ గాల్వనైజ్డ్ విత్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దట్ మీన్స్ అక్కడ యానోడ్గా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని తీసుకుంటాము. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే ప్లాటినం అండ్ ప్లాటినం బ్లాక్తో కోట్ చేసిన ఒక ప్లాటినం ఎలక్ట్రోడ్ని HCl సొల్యూషన్లో డిప్ చేసి H2 గ్యాస్ని పంప్ చేస్తాం. అది 1 అట్మాస్ఫియర్ ఉండాలి అండ్ H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, 1గా ఉండాలి. దట్ ఈస్ ద ఈ సిస్టమ్ని మొత్తం యానోడ్గా యూజ్ చేస్తుంది. అంటే యానోడ్ అంటే లాసింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వలన H2గా కన్వర్ట్ అవుతుంది. అంటే H+ ఆక్వా సొల్యూషన్లో ఉన్న H+ అనేది 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడం వల్ల H2 గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద యానోడిక్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటాము. ద నెక్స్ట్ వన్ అనదర్ సైడ్ ఏమవుతుంది, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకొని జింక్ రాడ్ని డిప్ చేస్తాము. ఎనీ కాన్సన్ట్రేషన్, సో కాన్సన్ట్రేషన్ అనేది 1గా ఉండనక్కర్లేదు, ఏ కాన్సన్ట్రేషన్ అయినా తీసుకోవచ్చు. తీసుకుంటే దాన్నే మనం నెర్నెస్ట్ ఈక్వేషన్ ద్వారా డిటర్మైన్ చేయొచ్చు. స్టాండర్డ్ కండిషన్స్ కాకుండా ఏ కండిషన్స్లో అయినా మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని డిటర్మైన్ చేయడానికి మనం ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్ని యూజ్ చేస్తాము. సో నెర్నెస్ట్ ఈక్వేషన్స్, ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ చూస్తే Mn+m. సో జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని మాత్రమే లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో Mn+n అంటే ఇక్కడ 2, దట్ మీన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుంది ఆ మెటల్. M అంటే మెటల్, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుంది కాబట్టి 2+m = E0 అంటే స్టాండర్డ్ కండిషన్స్లో. స్టాండర్డ్ కండిషన్స్ అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యూజ్ చేయడం వలన -0.059/n log m/Mn+. సో గాల్వానిక్ సెల్ యొక్క ఈక్వేషన్ తీసుకుంటే, గాల్వానిక్ సెల్లో ఈక్వేషన్ ఈ సెల్ = E0 సెల్ -0.059/n log ఆక్సిడేషన్ బై రిడక్షన్గా రాసుకుంటాము. ఆక్సిడేషన్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్లో లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ మనం తీసుకునేది Znగా ఉంటుంది. సో ఇక్కడ మైనస్తో రాసుకున్నాం కాబట్టి రిడక్షన్ బై ఆక్సిడేషన్గా రాసుకుంటాము. సో రిడక్షన్ బై ఆక్సిడేషన్గా రాసుకుంటే ఇక్కడ -0.05 అని ఉంది. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M వాల్యూ ఎంత, 1. దట్ ఈస్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాం కదా. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో HCl యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, 1గా ఉంటుంది. దట్ ఈస్ ద ఆక్సిడేషన్ రియాక్షన్స్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ M = 1గా ఉంటుంది. దట్స్ వై 1/Mn+గా రాసుకుంటే ఏమవుతుంది, Mn+ అనేది పవర్లోకి వస్తే -1 ఛార్జ్ వస్తుంది. ఈ -1 ఈ మైనస్తో మైనస్ అవుతుంది. సో E0 Mn+/m + 0.059. ఎందుకంటే Mn+ అనేది డినామినేటర్ నుంచి
న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది -1 వస్తుంది. ఈ -1 ఈ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 0.059/n log mn ప్లస్. సో ఇక్కడ మనం జింక్ తీసుకున్నాం, మెటల్గా ఏం తీసుకున్నాం, Zn జింక్ తీసుకున్నాము. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి n వాల్యూ ఎంత అవుతుంది 2. Zn + 2/Zn = E0 Zn + 2/Zn ప్లస్ 0.059/n. n వాల్యూ ఎంత రాసుకోవచ్చు 2గా రాసుకోవచ్చు. సో 2 log Zn + 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అక్కడ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ వాల్యూ అనేది, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేది వస్తుంది. దట్ ఈస్ ద మెటల్ సింగిల్ ఎలక్ట్రోడ్. మెటల్ తీసుకోవాలి ఎలక్ట్రోడ్గా అండ్ స్టాండర్డ్ కండిషన్స్లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద మెటల్ సింగిల్ ఎలక్ట్రోడ్కి ఈక్వేషన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ నాన్ మెటల్ తీసుకుంటాము. ఫర్ నాన్ మెటల్ సింగిల్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే క్లోరిన్ ఈజ్ ద నాన్ మెటల్. క్లోరిన్ని తీసుకొని ప్లాటినం ఎలక్ట్రోడ్ని తీసుకోవడం వలన ప్లాటినం ఎలక్ట్రోడ్తో డిప్ చేసి క్లోరిన్ ఉన్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకొని క్లోరిన్ ఉండే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ HCl aqueous సొల్యూషన్స్ తీసుకుంటాము. గాల్వనైజ్డ్ విత్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే స్టాండర్డ్ కండిషన్స్లో హైడ్రోజన్ HCl సొల్యూషన్ని తీసుకొని దానిలో ప్లాటినం ఎలక్ట్రోడ్ని డిప్ చేస్తాము. సో సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ నాన్ మెటల్ ఈజ్ క్యాల్కులేటెడ్ బై ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో మెటల్కి సమ్ ఈక్వేషన్స్ ఉంటాయి, అంటే ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్లో చేంజెస్ జరుగుతాయి. అంటే నాన్ మెటల్లో ఏమవుతుందంటే Cl- అనేది ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ కాబట్టి Cl- అనేది ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది. లాస్ అవ్వడం వల్ల అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఈక్వేషన్స్ చూస్తే Mn-by-m, that means non-metal atom chlorine is the electronegative atom, that's why n minus అని తీసుకున్నాము. and E0 Mn-by-m minus 0.059/n log Mn-by-m. Mn- ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఆక్సిడేషన్ అనేది లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్లోరైడ్ అయాన్ నుంచే జరుగుతుంది కాబట్టి Mn- కాన్సన్ట్రేషన్ బై m కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ క్లోరైడ్ అయాన్కి అప్లై చేస్తే ఈ ఫార్ములాని Cl- of Cl2Pt, ఇక్కడ ఆఫ్ Cl2Pt ప్లాటినం ఎలక్ట్రోడ్ని తీసుకున్నాం అండ్ క్లోరిన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో 0.059 Cl- ఇక్కడ మైనస్ చార్జ్ ప్లస్ చార్జ్గా కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే పవర్ Mn- అనేది న్యూమరేటర్లోనే ఉంది కాబట్టి ఇక్కడికి మెటల్స్కి అయితే Mn+ అనేది న్యూమరేటర్లోకి వచ్చింది కాబట్టి -1 ఛార్జ్ మల్టిప్లై చేసాము. ఇక్కడ Mn- పవర్లోనే ఉంది. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ m ఈజ్ 1 అంటే స్టాండర్డ్ కండిషన్స్లో HCl సొల్యూషన్ యొక్క మొలారిటీ కాన్సన్ట్రేషన్ అనేది 1గా ఉంటుంది. సో ఇది 1 అయితే Mn- అంటే Cl- క్లోరైడ్ అయాన్గా ఉంటుంది. దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మెటల్ అండ్ నాన్ మెటల్. నెర్నెస్ట్ ఈక్వేషన్ ద్వారా మెటల్కి నాన్ మెటల్స్కి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది ఎలా డిటర్మైన్ చేయొచ్చో ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తాము. The next one, primary battery, secondary battery. Batteries అంటే బ్యాటరీస్ 2 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రైమరీ బ్యాటరీ, నెక్స్ట్ వన్ సెకండరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీ అంటే ఇక్కడ రీఛార్జబుల్, మనకు క్లాక్లో యూస్ చేసే బ్యాటరీస్, రిమోట్లో యూస్ చేసే బ్యాటరీస్ ఇవన్నీ కూడా రీఛార్జబుల్ కాదు. సో ఫస్ట్ ఒకసారి ఛార్జ్ చేశాక ఒకసారి అది ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేశాక ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం కూడా ఎగ్జాస్టెడ్ అయ్యేదాకా అది వర్క్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది, డెడ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రైమరీ బ్యాటరీ. సపోజ్ ఇక్కడ చూస్తే ప్రైమరీ బ్యాటరీలో కార్బన్ రాడ్ని తీసుకుంటాము. కార్బన్ రాడ్ని తీసుకొని ఎలక్ట్రోలైట్ పేస్ట్ని యూస్ చేసి అండ్ జింక్ కన్జ్యూమ్డ్ గాస్కెట్, జింక్ క్యాన్, పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్, ప్లస్ మైనస్ ఛార్జ్ ఉంటాయి ఈ బ్యాటరీస్లో. సో ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్, మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్, ప్లస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ గెయినింగ్ అనమాట. సో జింక్ క్యాన్, గ్యాస్కెట్ ఇలాగా అరేంజ్మెంట్ ఉంటుంది ప్రైమరీ బ్యాటరీ. సో బ్యాటరీస్ 2 టైప్స్, ప్రైమరీ బ్యాటరీ అండ్ సెకండరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీ అంటే
ప్రైమరీ బ్యాటరీ అంటే మనం రీయూజ్ చేయలేము, రీయూజ్ చేయకుండా ఒకసారి మనం యూజ్ చేశాక దాన్ని ఇంకా మనం రీయూజ్ చేయలేము, అంటే ఛార్జ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయలేము. దట్ ఈస్ ద ప్రైమరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీకి ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రై సెల్ని ప్రైమరీ బ్యాటరీకి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ద బ్యాటరీస్ వేర్ ద రిడాక్స్ రియాక్షన్స్, దట్ మీన్స్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరుగుతుంది. సో రిడాక్స్ రియాక్షన్స్ ప్రొసీడ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ మీన్స్ రిడాక్స్ రియాక్షన్స్ అనేటివి వన్ డైరెక్షన్లో మాత్రమే జరుగుతాయి. సో రియాక్టెంట్స్ అనేటివి కన్జ్యూమ్డ్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఈ పీరియడ్ వరకు ఆ రియాక్షన్స్ అనేటివి, ఆ బ్యాటరీస్లో యూజ్ చేసిన కెమికల్స్ అనేటివి కన్జ్యూమ్ అవుతాయి. కన్జ్యూమ్ అయినప్పుడు ఓవర్ సమ్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకే అది కన్జ్యూమ్ అవుతుంది. రెండింగ్ దెమ్ తర్వాత ఏమవుతుంది, మనం యూజ్ చేసే కొద్దీ కెమికల్ రియాక్షన్స్ అనేటివి కంప్లీట్ అయిపోయి డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయి ఏ ప్రైమరీ బ్యాటరీ కెనాట్ బి యూజ్డ్ వన్స్ ద కెమికల్స్ ఇన్సైడ్ ఇట్ ఆర్ ఎగ్జాస్టెడ్. సో కెమికల్స్ అనేటివి ఉన్నంత వరకు అది రియాక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటుంది. ఆ కెమికల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక, అవన్నీ అయిపోయాక ఇంకా రియాక్షన్స్ అనేటివి జరగదు. సో రియాక్షన్స్ జరగకుండా అది డెడ్ అవుతుంది. డెడ్ అవ్వడం వల్ల అది రీఛార్జ్, ఆ బ్యాటరీ అనేది కరెంట్ పాస్ అవ్వడం అనేది జరగదు. దట్ ఈస్ ద ప్రైమరీ బ్యాటరీ. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, డ్రై సెల్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ బ్యాటరీ. జింక్ కంటైనర్ యాక్ట్ యాజ్ ద యానోడ్. సో ఇక్కడ ఈ బ్యాటరీని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే, జింక్ కంటైనర్లో యానోడ్గా యాక్ట్ చేస్తుంది జింక్ రాడ్, అండ్ ఏ కార్బన్ రాడ్ యాక్ట్ యాజ్ ద క్యాథోడ్. సో జింక్ కంటైనర్ తీసుకుంటాము, అందులో కార్బన్ రాడ్ని తీసుకుంటాం. కార్బన్ రాడ్ ఏమో క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది, జింక్ కంటైనర్ యానోడ్గా యాక్ట్ చేస్తుంది. ఏ పౌడర్డ్ మిక్చర్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్ని అండ్ కార్బన్ని ప్లేస్ చేస్తాము అందులో. సో ద స్పేస్ లెఫ్ట్ ఇన్ బిట్వీన్. సో ఈ రియాక్షన్స్, ఈ కెమికల్స్ అన్నీ మనం అక్కడ యూజ్ చేయడం వలన ఆ కెమికల్ రియాక్షన్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి ఆ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జరగడం వలన అక్కడ బ్యాటరీ అనేది రన్ అవుతుంది. సో ఒకసారి ఈ కెమికల్స్ అన్నీ మనం అప్లై చేసినవన్నీ కంప్లీట్ అయిపోయాయి, డెడ్ అయిపోయాయి, అప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది మనకు యూజ్ అనేది జరగదు. దట్ ఈస్ ద ప్రైమరీ బ్యాటరీ. ప్రైమరీ బ్యాటరీకి ఎగ్జాంపుల్ మనం హౌస్ హోల్డ్లో చూస్తే రిమోట్ కంట్రోల్లో యూస్ చేసే బ్యాటరీస్ అండ్ వాల్ క్లాక్లో యూస్ చేసే బ్యాటరీస్ ఒకసారి మనం యూస్ చేసాక దాన్ని త్రో ఇట్ అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ వాటిని రీఛార్జ్ చేసుకొని యూస్ చేయలేము. దట్ ఈస్ ద ప్రైమరీ బ్యాటరీస్ అంటాం, వీటినే ప్రైమరీ బ్యాటరీస్ అంటాము. ద నెక్స్ట్ వన్ సెకండరీ బ్యాటరీ అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అనేటివి ఉంటాయి. సో మనం మళ్ళీ ఛార్జ్ చేసుకొని, అంటే ఇక్కడ వన్ డైరెక్షన్లో కాకుండా 2 డైరెక్షన్స్లో కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. సో ఏ బ్యాటరీ ఇన్ విచ్ బోత్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ సెకండరీ బ్యాటరీ. సో ఛార్జింగ్ అవుతుంది అండ్ డిశ్చార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. తర్వాత డిశ్చార్జింగ్ అంటే మనం అక్కడ ఫ్లో అయిన ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి, ఎలక్ట్రిసిటీని ఫ్లో చేస్తూ ఉంటాయి. ఫ్లో చేశాక ఏమవుతుంది, నెక్స్ట్ మళ్ళీ అది కూడా రీయూజ్ చేయొచ్చు అండ్ మళ్ళీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే బోత్ రియాక్షన్స్, బోత్ సైడ్స్ ఇలా జరగడం వలన సెకండరీ బ్యాటరీగా చెప్పుకోవచ్చు. సో బోత్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ సెకండరీ బ్యాటరీ. ఇట్ కెన్ బి రీఛార్జ్డ్ అండ్ యూజ్డ్ అగైన్. ఫస్ట్ డ్యూరింగ్ ఛార్జింగ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోలైటిక్ సెల్గా యాక్ట్ చేస్తుంది. అదే డిశ్చార్జింగ్ అంటే మనం యూజ్ చేసేటప్పుడు, ఏ బ్యాటరీస్ అయితే దేనిలో అయినా పెట్టి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు అలా యూజ్ చేసినప్పుడు అది ఏంగా యాక్ట్ చేస్తుంది, గాల్వానిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్గా యాక్ట్ చేస్తుంది. అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో సెకండరీ బ్యాటరీ ప్రొడ్యూస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ కంటైనింగ్ ఎలక్ట్రిసిటీ డ్యూరింగ్ ద డిశ్చార్జ్. సో లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, నికిల్ క్యాడ్మియం సెల్, ఈ రెండు కూడా సెకండరీ బ్యాటరీకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ప్రైమరీ బ్యాటరీలో బ్యాటరీస్ని రీయూజ్ చేయలేము. ఒకసారి అందులో కెమికల్స్ని ఉంచాక ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యాక
ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యాక మళ్ళీ అది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం ఉండదు. సో ఒకసారి మళ్ళీ రీయూస్ చేయలేము. దట్ ఈస్ ద ప్రైమరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీలో ఏమవుతుంది, డ్యూరింగ్ ద ఛార్జింగ్ అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోలైటిక్ సెల్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఒకసారి ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అది దేనిలో అయితే యూస్ చేయాలో అలా యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది, అక్కడ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది మొత్తం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద డ్యూరింగ్ ద ఛార్జింగ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్, డ్యూరింగ్ ద డిశ్చార్జింగ్ ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్, గాల్వానిక్ సెల్గా యాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద సెకండరీ బ్యాటరీ. సెకండరీ బ్యాటరీకి ఎగ్జాంపుల్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ అండ్ నికిల్ క్యాడ్మియం సెల్గా చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ మెటాలిక్ కరోజన్. కరోజన్ అంటే రస్టింగ్ తెలుసు మీకు. ఐరన్ అనేది మాయిశ్చర్తో రియాక్షన్ జరిపి రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద మెటాలిక్ కరోజన్ అంటాము. సో ద నేచురల్ టెండెన్సీ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మెటల్స్ ఇంటూ their minerals on interaction with environment is called corrosion. environment లో ఏముంటుంది, వాటర్ మాయిశ్చర్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ ఎయిర్ ఉంటుంది. సో ఆక్సిజన్ వాటర్తో రియాక్షన్ జరిపి మెటల్స్ మినరల్స్గా కన్వర్ట్ అవ్వడాన్ని మెటాలిక్ కరోజన్ అంటాము. సో కరోజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్ రస్టింగ్. ఐరన్ అనేది కరోజన్గా చెప్తే దాన్ని ఏమంటారు, రస్టింగ్ అంటారు. అండ్ సిల్వర్ కరోజన్ జరిపితే దాన్ని టార్నిషింగ్ అంటారు. సో సిల్వర్ అనేది రస్టింగ్ కరోజన్ జరపడం వలన ఏంగా కన్వర్ట్ అవుతుంది, బ్లాక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో సిల్వర్ వైట్ కలర్లో ఉంటుంది, దానిపైన బ్లాక్ కలర్గా లేయర్ అనేది ఫామ్ అయితే దట్ ఈస్ ద టార్నిషింగ్. ఐరన్ అనేది బ్లాక్ కోటెడ్గా ఉంటుంది, అలా ఉండడాన్ని రస్టింగ్ అంటాము. సో కరోజన్ ఆఫ్ ఐరన్ అక్కర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్. సో ఎన్విరాన్మెంట్లో వాటర్ మాయిశ్చర్ ఉంటుంది అండ్ ఎయిర్ అంటే ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్తో అండ్ వాటర్తో రియాక్షన్ జరపడం వలన ఆ మెటల్ అనేది, అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్గా ఐరన్ తీసుకుంటాం, ఐరన్ అనేది మినరల్స్గా కన్వర్ట్ అవుతుంది. సో అట్ ఏ పర్టికులర్ పార్ట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఐరన్ రాడ్ తీసుకుంటాము. ఐరన్ రాడ్ తీసుకొని ఈ ఐరన్ రాడ్లో ఒక స్పాట్ తీసుకుంటాం. ఈ స్పాట్లో ఐరన్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఐరన్ రాడ్ అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఒక స్పాట్లో ఐరన్ సాలిడ్ ఫేస్లో ఉన్న ఐరన్ ఏమవుతుంది, 4 ఎలక్ట్రాన్స్ని అంటే టూ ఐరన్ మాలిక్యూల్స్ని తీసుకుంటాం. 4 ఎలక్ట్రాన్స్ అంటే ఒక్కొక్క ఐరన్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్ 2Fe+2గా కన్వర్ట్ అవుతాయి. సో ఒక స్పాట్లో ఉన్న 2 ఐరన్ మెటల్స్ ఏమవుతుంది, 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి 2Fe+2గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ స్పాట్. సో ఈ రాడ్లో ఒక స్పాట్లో Fe+2గా కన్వర్ట్ అయితే అనదర్ స్పాట్లో ఉన్న వాటరు ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి అనదర్ పార్ట్లో ఉన్న ఈ 4 ఎలక్ట్రాన్స్ అనేటివి అక్కడికి ట్రావెల్ చేసి ఏమవుతుంది, H+, దట్ మీన్స్ మాయిశ్చర్లో ఉన్న H2Oలో ఉన్న H+, ఈ H+ అండ్ O2తో రియాక్షన్ జరిపి H2Oగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద అంటే ఒక సైడ్ ఉన్న ఒక స్పాట్లో ఉన్న ఐరన్ అనేది 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Fe+2గా కన్వర్ట్ అవుతుంది. అట్ ఏ పర్టికులర్ పార్ట్ అండ్ ఆబ్జెక్ట్ మేడ్ ఆఫ్ ఐరన్ oxidation takes place and that spot behaves as anode. So electrons loss అయింది కదా, దీన్ని మనం anodic reactions అంటాము, behaves as oxidation reactions. So oxidation reactions జరుగుతాయి. ఒక స్పాట్లో ఉన్న ఐరన్ Fe+2గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోడ్స్ రిలీజ్డ్ at anodic spot move through the metal and go to another spot. So another spot electrodes released అంటే ఇక్కడ మాయిశ్చర్లో ఉండే H2O, O2 ఉన్నాయి కదా, ఈ వీటినే ఎలక్ట్రోడ్స్గా తీసుకుంటే ఈ ఎలక్ట్రోడ్స్ వలన ఏమవుతుంది, మెటల్ రెడ్యూస్ ఆక్సిజన్ అట్ ఇట్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ H+. సో ఈ మెటల్ ఏం చేస్తుంది, ఈ H+ అయాన్స్ H2Oలో ఉన్న H+ అయాన్స్తో ఎలక్ట్రాన్స్ అనేటివి గెయిన్ చేసుకొని H2Oగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద లిక్విడ్ స్టేట్. H+ అంటే ఆక్వాస్, వాటర్ అంటే క్లైమేట్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్వాస్ స్టేట్. అండ్ 4 ఎలక్ట్రాన్స్ని తీసుకొని H2O లిక్విడ్ స్టేట్లోకి
కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ యాక్ట్ యాజ్ క్యాథోడ్. సో ఎలక్ట్రాన్స్ ఒక స్పాట్లో ఉన్న ఐరన్ +2 అనేది 4 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల అది ఆక్సిడేషన్ జరగడం వల్ల యానోడ్గా యాక్ట్ చేస్తే ఇక్కడ రిలీజ్ అయిన 4 ఎలక్ట్రాన్స్ అనదర్ స్పాట్లో ఉన్న ఐరన్ ఏమవుతుంది, ఎయిర్లో ఉన్న వాటరు ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి H2Oగా కన్వర్ట్ చేస్తుంది. H2Oగా కన్వర్ట్ చేసి ద నెక్స్ట్ వన్ ఏమవుతుంది, ద ఓవరాల్ రియాక్షన్ బీయింగ్ అంటే FeO2 4H Fe+2 2H2O. సో మళ్ళీ నెక్స్ట్ అనదర్ స్పాట్లో కూడా ఐరన్ సాలిడ్ ఉంటుంది, మొత్తం రాడ్ మొత్తం కూడా ఐరన్ సాలిడ్ ఫేస్లోనే ఉంటుంది. సో అనదర్ స్పాట్లో ఐరన్ సాలిడ్తో ఆక్సిజన్ 4H+ రియాక్షన్ జరిపి మళ్ళీ Fe+2 2H2Oగా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈ ఫెరస్ అయాన్స్ ఏమవుతుంది, మాయిశ్చర్లో ఉన్న అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో మళ్ళీ రియాక్షన్ జరిపి ఏమవుతుంది, Fe2O3 XH2Oగా కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం రస్ట్ అంటాము, ఐరన్ రస్ట్ అంటాము. రస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్, దీన్నే హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద Fe2O3 XH2O. దీస్ ఆర్ కరోజన్ అంటాము. కరోజన్ మెటల్స్ ఏవైనా సరే కరోజన్ మాయిశ్చర్లో ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్తో వాటర్తో రియాక్షన్ జరిపి రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద మెటాలిక్ కరోజన్ అండి, విత్ ఫర్దర్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. నెక్స్ట్ మళ్ళీ హైడ్రోజన్ అయాన్స్ ఇలాగ ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఐరన్ రాడ్ మొత్తం కూడా రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి, ఇంకో స్పాట్ నుంచి ఇంకో యానోడిక్ రియాక్షన్స్, క్యాథోడిక్ రియాక్షన్స్ ఇలా జరపడం వలన అవి రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ H2O2 ఫ్యూయల్ సెల్. సో H2O2 ఫ్యూయల్ సెల్ అంటే గాల్వానిక్ సెల్ ఇన్ విచ్ ద కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ ఆక్సిడెంట్ సిస్టమ్. సో గాల్వానిక్ సెల్ అంటేనే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ కెమికల్ ఎనర్జీ అనేది ఫ్యూయల్గా యాక్ట్ చేయడం వలన కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. సో అక్కడ ఫ్యూయల్గా యాక్ట్ చేయడం వల్ల అంటే కెమికల్ ఎనర్జీలో రిలీజ్ అయిన కెమికల్స్ కంబషన్ జరిపి సో కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో గాల్వానిక్ సెల్లో కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే H2O2 ఫ్యూయల్ సెల్ అంటే అక్కడ కెమికల్ ఎనర్జీలో రిలీజ్ అయిన ఫ్యూయల్ ఉంటుంది కదా, దట్ ఈజ్ H2 గ్యాస్ కానీ మిథనాల్ ఆల్కహాల్లో మిథనాల్ కానీ సమ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఏమవుతుంది, కంబషన్ జరగడం వలన అవి డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద H2O2 ఫ్యూయల్ సెల్ తీసుకుంటే H2 అనేది వెరీ ఫ్యూయల్ వెన్ కంపేర్ ఆల్ అంటే థర్మల్లీ ఎఫిషియన్సీ అనేది 100% అనేది ఉంటుంది హైడ్రోజన్ H2 అనేది ఫ్యూయల్గా యాక్ట్ చేస్తే. సో ఇక్కడ చూస్తే గాల్వానిక్ సెల్లో ఫ్యూయల్గా రిలీజ్ అయిన కెమికల్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ వలన ఏమవుతుంది, డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద H2O2 ఫ్యూయల్ సెల్ అంటాము. ఇన్ ఫ్యూయల్ సెల్స్ కెమికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ విత్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ 100%. సో ఎఫిషియన్సీ సామర్థ్యత ఎంత ఉంటుందంటే 100%గా ఉంటుంది. H2O2 ఫ్యూయల్ సెల్లో H2 అనేది ఫ్యూయల్గా యాక్ట్ చేసి 100% సామర్థ్యత అనేది ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. సో హైడ్రోజన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫ్యూయల్. సమ్టైమ్స్ ఏం చేస్తాము, నేచురల్ గ్యాస్ దట్ మీన్స్ మీథేన్ అండ్ ఆల్కహాల్స్ మిథనాల్ని యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ H2O2 ఫ్యూయల్ సెల్ తీసుకుంటే the next one, fuel cells produce electricity with an efficiency of about 70% compared to that of thermal power ni ela release chestaru, water ni turbines loki పంపించడం వలన, టర్బైన్స్ పైకి పడేలాగా చేయడం వలన అవి తిరగడం వలన అక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ అనేది మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాము. అదే H2 ఫ్యూయల్ని కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ వలన ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ విత్ అన్ ఎఫిషియన్సీ 70%. అంటే థర్మల్గా రిలీజ్ అయిన ఎలక్ట్రిసిటీ అనేది 40%గా ఉంటే ఇలా ఫ్యూయల్ని మండించడం వలన, దట్ మీన్స్ కంబషన్ వలన ఏమవుతుంది, 70% ఎఫిషియన్సీ 70% ఎలక్ట్రిసిటీ అనేది రిలీజ్ అవుతుంది. సో డిఫరెన్సెస్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అండ్ ఫ్యూయల్ సెల్ చూస్తే గాల్వానిక్ సెల్లో రిడాక్స్ రియాక్షన్స్ జరుగుతాయి. గాల్వానిక్ సెల్లో రిడాక్స్ రియాక్షన్స్ దట్ ఈస్
ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ రెండు జరుగుతాయి. అండ్ కెమికల్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇన్ ఫ్యూయల్ సెల్స్లో చూస్తే ఇఫ్ ద ఆక్సిడెంట్ ఈజ్ ఆక్సిజన్ దెన్ కంబషన్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. అంటే యానోడ్గా యాక్ట్ చేస్తుందని చెప్పాను. యానోడ్గా యాక్ట్ చేసినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్లో ఆక్సిడెంట్ అనేది ఉంటుంది. అది మనం హీట్ చేయడం వల్ల అంటే కంబషన్ చేయడం వలన విచ్ ప్రొడ్యూస్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హీట్ రిలీజ్ అవ్వడం వలన దాన్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాము. దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫ్యూయల్ సెల్స్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ సెల్స్ రెండు కూడా ఒకదానికొకటి చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఫ్యూయల్ సెల్స్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ విత్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ అబౌట్ 70%. సో ఇక్కడ మనం H2O2 వాటర్గా కన్వర్ట్ చేయడానికి, నార్మల్గా H2O2 వాటర్గా కన్వర్ట్ చేయడానికి సమ్ ఇయర్స్ పడుతుంది. సో అక్కడ మనం ఒక కెటలిస్ట్ని యూజ్ చేస్తాము. కెటలిస్ట్ని యూజ్ చేయడం వలన వాటి యొక్క రియాక్షన్స్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. సో మనం అక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ H2O2 ఫ్యూయల్ సెల్లో H2 అనేది ఫ్యూయల్గా యాక్ట్ చేస్తుంది. ఫ్యూయల్గా యాక్ట్ చేయడం వలన ఇక్కడ యానోడిక్ రియాక్షన్స్ ఆక్సిడేషన్ జరిపి అక్కడ ఫ్యూయల్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యూయల్ ఏమవుతుందంటే కంబషన్ జరపడం వలన అక్కడ థర్మల్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ థర్మల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద H2O2 ఫ్యూయల్ సెల్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ H2O2 ఫ్యూయల్ సెల్ చూస్తే, this fuel cell consists of porous carbon electrodes suspended in concentrated NaOH solution. So porous carbon ని ఎలక్ట్రోడ్స్ గా తీసుకొని దీన్ని మనం NaOH సొల్యూషన్ లో డిప్ చేస్తాము. అండ్ H2 and O2 gases are bubbled at the surface of the electrodes. సో ఎలక్ట్రోడ్స్ ని తీసుకున్నాం, కార్బన్ ఎలక్ట్రోడ్స్. ఈ ఎలక్ట్రోడ్స్ పైకి మనం H2 గ్యాసెస్, O2 గ్యాసెస్ ని సప్లై చేస్తాము. సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోడ్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సూటబుల్ కెటలిస్ట్. సో ఎలక్ట్రోడ్స్ అంటే ఇక్కడ మనం తీసుకునే ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, కార్బన్ ఎలక్ట్రోడ్స్, ఇవి కెటలిస్ట్గా యాక్ట్ చేస్తాయి. కెటలిస్ట్ అంటే రియాక్షన్ని స్పీడప్ చేసేటివి, స్లోగా ఉన్న రియాక్షన్స్ని స్పీడప్ చేస్తాయి. సో ద ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ ఆర్ అట్ క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, ఫస్ట్ ఆక్సిజన్ని H2ని మనం పంపిస్తున్నాం. O2 అనేది వాటర్తో రియాక్షన్ జరిపి OH- కన్వర్ట్ అవుతుంది. అండ్ యానోడ్ దగ్గర ఏమవుతుంది, H2OH- ఇక్కడ రిలీజ్ అయిన OH- ఏమోగా కన్వర్ట్ అవుతుందంటే H2Oగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద అట్ క్యాథోడ్ యానోడిక్ రియాక్షన్స్. సో ఓవరాల్ రియాక్షన్స్ చూస్తే, ఓవరాల్ రియాక్షన్స్లో ఇక్కడ ఉన్న OH-, 4OH-, 2OH-లో ఇంకా 2OH-, ఇక్కడ 2OH- ఉంటాయి. అండ్ 4OH-, 2OH-లో క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ 2OH- ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ ఉన్న H2O, ఇక్కడ H2O క్యాన్సిల్ చేయొచ్చు. సో O2 + 2H2 గివ్స్ రైస్ టు 4OH- ఈ రియాక్షన్ యానోడిక్ రియాక్షన్, క్యాథోడిక్ రియాక్షన్స్లో క్యాన్సిలేషన్ జరిపాక ఆఫ్టర్ ఓవరాల్ రియాక్షన్స్ చూస్తే H2 + O2 గివ్స్ రైస్ టు H2O. H2 గ్యాసియస్ ఫేస్లోనే ఉంటుంది, O2 గ్యాసియస్ ఫేస్లో తీసుకుంటాం, వాటర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ వాటర్గా కన్వర్ట్ అవ్వడానికి మనం అక్కడ కార్బన్ ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటాము. ద హీట్ ఆఫ్ కంబషన్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ H2 అనేది కంబషన్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ కంబషన్ చేయడం వలన ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ దిస్ ఫ్యూయల్ సెల్, ఫ్యూయల్ ఈజ్ H2 గ్యాస్. ఫ్యూయల్గా ఏం యాక్ట్ చేస్తుంది, H2 గ్యాస్ యాక్ట్ చేస్తుంది. ఆక్సిడెంట్గా ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రోలైట్గా కాన్సన్ట్రేటెడ్ NaOH తీసుకుంటాం. ఎలక్ట్రోడ్స్గా పోరస్ కార్బన్ రాడ్స్ని తీసుకుంటాము. ఎలక్ట్రోడ్స్గా పోరస్ కార్బన్ రాడ్స్ని, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా NaOH సొల్యూషన్ని, ఆక్సిడెంట్గా O2ని, ఫ్యూయల్గా H2 గ్యాస్ని మనం యూజ్ చేయడం వలన H2O2 ఫ్యూయల్ సెల్లో H2 అనేది ఫ్యూయల్గా యాక్ట్ చేసి డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే యానోడిక్ రియాక్షన్, క్యాథోడిక్ రియాక్షన్ జరిపి అవి రెండు కూడా
యానోడిక్ రియాక్షన్స్ క్యాథోడిక్ రియాక్షన్స్ జరపడం వలన అవి రెండు కూడా రియాక్షన్స్ జరిపి నెక్స్ట్ వాటర్గా కన్వర్ట్ అవుతాయి, లిక్విడ్ స్టేట్లో వాటర్గా కన్వర్ట్ అవుతాయి. సో ఇందులో ఫ్యూయల్గా H2 గ్యాస్, ఆక్సిడెంట్గా ఆక్సిజన్ గ్యాస్, ఎలక్ట్రోలైట్గా కాన్సన్ట్రేటెడ్ NaOH తీసుకుంటాము అండ్ ఎలక్ట్రోడ్స్గా పోరస్ కార్బన్ రాడ్స్ని తీసుకుంటాము. దీస్ ఆర్ ద H2O2, దిస్ ఈజ్ ద H2O2 ఫ్యూయల్ సెల్. మనం డయాగ్రామ్ చూస్తే O2 గ్యాస్ని H2 అనేది ఫ్యూయల్గా యాక్ట్ చేస్తుంది, O2 అనేది ఆక్సిడెంట్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆక్వాస్ ఎలక్ట్రోలైట్ ఏంగా యూస్ చేస్తాం, NaOH సోడియం హైడ్రాక్సైడ్ని ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా యూస్ చేస్తాము. అండ్ రాడ్స్, కార్బన్ రాడ్స్, పోరస్ కార్బన్ రాడ్స్ అంటాము, దీన్ని మనం ఎలక్ట్రోడ్స్గా యూస్ చేస్తాము. H2 అండ్ O2 ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ కంబషన్, H2 అనేది ఫ్యూయల్, కంబషన్ జరపడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీగా డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో యానోడ్ క్యాథోడిక్ రియాక్షన్స్ జరుగుతాయి. ఈ యానోడిక్ క్యాథోడిక్ రియాక్షన్స్లో H2 అనేది ఫ్యూయల్గా కంబషన్ జరపడం వల్ల H2Oగా కన్వర్ట్ అవుతుంది. ఈ H2Oగా కన్వర్ట్ చేయడానికి యానోడిక్ రియాక్షన్స్ అండ్ క్యాథోడిక్ రియాక్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, O2 అనేది వాటర్తో రియాక్షన్ జరిపి OH- కన్వర్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్, దట్ ఈస్ ద ఫ్యూయల్ గ్యాస్, OH- ఇక్కడ రిలీజ్ అయిన OH-తో ఆక్వాస్ రియాక్షన్ జరిపి H2Oగా ఆక్వాస్గా కన్వర్ట్ అవుతుంది. ఆక్వాస్ అంటే వాటర్ ఈజ్ ద సాల్వెంట్, వాటర్ సాల్వెంట్గా ఉంటే దాన్ని వాటర్తో ఆక్వాస్గా మనం మెన్షన్ చేస్తాము. సో వాటర్తో రియాక్షన్ జరిపి 4OH- కన్వర్ట్ అయితే O2 అనేది ఆక్సిడెంట్ అంటే ఆక్సిజన్ యాడ్ చేయడం. సో ఆక్సిడెంట్గా యాక్ట్ చేసి O2 OH- కన్వర్ట్ చేస్తే ఇక్కడ రిలీజ్ అయిన OH- అనేది H2తో రియాక్షన్ జరిపి వాటర్గా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద H2O2 ఫ్యూయల్ సెల్. H2O2 ఫ్యూయల్ సెల్లో 70% ఎఫిషియన్సీ వెన్ కంపేర్ టు 40% థర్మల్ పవర్లో వాటర్ని టర్బైన్స్ ద్వారా పడేలాగా చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ ఒక పవర్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీని మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తారు. అందులో ఎఫిషియన్సీ 40%గా ఉంటే అదే H2 ఫ్యూయల్ని తీసుకొని దాన్ని మనం ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తే ఎఫిషియన్సీ అనేది 70%గా ఉంటుంది. ఇలా కన్వర్ట్ చేయడానికి గాల్వానిక్ సెల్ లాగానే H2O2 ఫ్యూయల్ సెల్ కూడా తీసుకుంటాము. కాకపోతే గాల్వానిక్ సెల్లో కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే H2O2 ఫ్యూయల్ సెల్లో ఫ్యూయల్స్ అనేటివి కంబషన్ జరపడం వలన ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాల్వానిక్ సెల్ అండ్ H2O2 ఫ్యూయల్ సెల్. సో H2O2 ఫ్యూయల్ సెల్లో నెక్స్ట్ వన్ ఏంటంటే 100% ఎఫిషియన్సీ అనేది ఉంటుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దానివల్ల 100% ప్యూర్గా అనేది ఉండదు. సో అందుకే మనం H2O2 ఫ్యూయల్ సెల్ని యూస్ చేయడం వలన ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఎక్కువగా మనం యూస్ చేయొచ్చు. అండ్ హైడ్రోజన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫ్యూయల్ మిగిలిన వాటితో పోలిస్తే. అంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అండ్ నేచురల్ గ్యాసెస్, ఆల్కహాల్స్ లైక్ మిథనాల్తో చూస్తే హైడ్రోజన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫ్యూయల్. అందుకే ఇక్కడ హైడ్రోజన్ని మనం ఫ్యూయల్గా యూస్ చేసి వాటిని యానోడిక్ రియాక్షన్స్ క్యాథోడిక్ రియాక్షన్స్ జరపడం వలన యానోడిక్ రియాక్షన్స్లో ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడెంట్గా O2 యాక్ట్ చేస్తుంది అండ్ రిడక్షన్ రియాక్షన్స్లో H2 ఫ్యూయల్గా యాక్ట్ చేస్తుంది. ఈ H2 అనేది 4OH- ఉన్న ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుని అంటే డైరెక్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి సో డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద H2O2 ఫ్యూయల్ సెల్. ఇంకా H2O2 ఫ్యూయల్ సెల్లో థర్మల్ ఎనర్జీ అండ్ దెన్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఫ్యూయల్ ఇక్కడ కంబషన్ జరపడం వల్ల థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ థర్మల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఫ్యూయల్ సెల్స్ అనేటివి రెండు కూడా ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ H2O2 ఫ్యూయల్ సెల్ని మనం ఎందుకు యూస్ చేయాలి అంటే అక్కడ ఎఫిషియన్సీ అనేది 100% ఉండడం వలన ఈ H2O2 ఫ్యూయల్ సెల్ని మనం యూస్ చేయాలి. నెక్స్ట్ వన్ H2O2 రియాక్షన్స్ జరిపి H2+O2 రియాక్షన్ జరిపి H2Oగా కన్వర్ట్ అవ్వడానికి కూడా చాలా టైం, అంటే టైం టేకింగ్ ఇయర్స్ అనేది
తీసుకుంటుంది. సో ఇలా కన్వర్ట్ చేయడానికి, వాటర్గా కన్వర్ట్ చేయడానికి మనకు అక్కడ H2ఓగా డైరెక్ట్ H2 గ్యాస్ని O2 గ్యాస్ని మిక్స్ చేయడం వల్ల వాటర్గా కన్వర్ట్ చేయలేము. అక్కడ ప్లాటినం అనేది కెటలిస్ట్గా యూజ్ చేస్తాము. సో మనం స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ని తీసుకొని వెళ్ళలేరు. ఇక్కడ H2 గ్యాసెస్ని O2 గ్యాసెస్ని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అక్కడే వాళ్ళు వాటర్ని ప్రిపేర్ చేసుకుంటారు. వాటర్ని ప్రిపేర్ చేసుకొని అది కూడా ప్లాటినం ఎలక్ట్రోడ్ని యూజ్ చేసి ఇలా H2O2 ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేసి వాళ్ళు వాటర్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో వాళ్ళకి డ్రింకింగ్ పర్పస్ కోసం కూడా ఈ వాటర్ని యూజ్ చేస్తారు. సో గాల్వానిక్ సెల్ లాగానే H2O2 ఫ్యూయల్ సెల్ కూడా ఉంటుంది. సో కానీ గాల్వానిక్ సెల్లో ఏమవుతుంది, 2 ఆఫ్ సెల్స్ని తీసుకుంటాము. 2 ఆఫ్ సెల్స్ అనేటివి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ H2O2 ఫ్యూయల్ సెల్ ఏమవుతుందంటే కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. ఇక్కడ H2O2 రెండు బోత్ ఆర్ ఇన్ సెల్స్ తీసుకొని ఆ సెల్స్లో ఏమవుతుందంటే రిలీజ్ అయిన ఆక్సిడెంట్ ఉంటుంది. ఆక్సిడెంట్ అనేది కంబషన్ జరపడం వల్ల ఫ్యూయల్ అంటే H2, ఆక్సిడెంట్ అంటే O2తో రియాక్షన్ జరపడం వల్ల డైరెక్ట్గా ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయబడుతుంది. అంటే థర్మల్ ఎనర్జీగా ఫస్ట్ కన్వర్ట్ అవుతుంది. ఈ థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. దట్ ఈస్ ద H2O2 ఫ్యూయల్ సెల్. నెక్స్ట్ వన్ నెర్నెస్ట్ ఈక్వేషన్. ఈరోజు ఫస్ట్ చెప్పుకున్న టాపిక్ నెర్నెస్ట్ ఈక్వేషన్. నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే స్టాండర్డ్ కండిషన్స్లో ఉండకపోతే, అంటే టెంపరేచర్ అనేది 298 కెల్విన్గా ఉండకపోతే, అంటే టెంపరేచర్ 298 కెల్విన్కి ఈక్వల్ కానప్పుడు, అండ్ అట్మాస్ఫియర్ ఈజ్ ప్రెషర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్ అండ్ కాన్సన్ట్రేషన్ 1 మొలారిటీ లేకుండా ఉంటే అలాంటప్పుడు నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తాం. అదే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ అంటే టెంపరేచర్ అనేది 298 కెల్విన్గా ఉంటుంది, ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ఉంటుంది, అండ్ కాన్సన్ట్రేషన్ కూడా 1 మొలారిటీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఛార్జ్ తీసుకుంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి 1 ఫారడేకి ఈక్వల్గా ఉంటే n మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి NFగా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫారడే ఈజ్ ద 96,500 కూలుమ్స్. సో Q is the charge. ఛార్జ్ని మనం NFగా రాసుకోవచ్చు. V is a E cell, that is a voltage అన్నమాట, ఎలక్ట్రికల్ పొటెన్షియల్. సో వర్క్ డన్ బై సెల్, ఫస్ట్ W ఈక్వల్ టు NF E సెల్గా రాసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ నెగిటివ్ కాబట్టి గాల్వానిక్ సెల్లో డెల్టా G ఈక్వల్ టు -Wగా రాసుకుంటే W వాల్యూ ఏమవుతుంది, NF ఈ సెల్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ ద నాన్ స్టాండర్డ్ కండిషన్స్. అదే స్టాండర్డ్ కండిషన్స్లో దట్ మీన్స్ టెంపరేచర్ 298 కెల్విన్, ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ఉండాలి, అండ్ కాన్సన్ట్రేషన్ కూడా 1 మొలారిటీ కాన్సన్ట్రేషన్ ఉంటే డెల్టా G0, దట్ ఈస్ ద స్టాండర్డ్ కండిషన్స్. ఈ రెండింటిని డెల్టా G ఈక్వల్ డెల్టా G0 ప్లస్ RT/ln/Qలో సబ్స్టిట్యూట్ చేస్తే Q ఈజ్ ద రియాక్షన్ కోఎఫిషియెంట్, delta G0 plus RT/ln/Q. Q is the reaction coefficient, R is the gas constant 8.314 joule for mole Kelvin. Temperature ఎంత ఉంటుంది, 298 kelvins ఉంటుంది. both sides ఏం చేస్తాం, NFతో డివైడెడ్ బై చేస్తాము. సో డివైడెడ్ బై చేస్తే ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ RT/ln/Q బై NF. ఇక్కడ R వాల్యూ 8.314, టెంపరేచర్ 298 కెల్విన్, F వాల్యూ 96,500. మళ్ళీ లాగ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు 2.303తో మల్టిప్లై చేస్తే టోటల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.059 బై N log Qగా చెప్పచ్చు.